ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కలేని విధంగా బీసీసీ సర్వే టీబీ సర్వే తీసుకురావడం జరిగింది. అయితే దానికి అమౌంట్ ఏం లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు, మాకు పనిని బట్టి పారితోషికాలు ఉన్నాయి కాబట్టి ఈ పనికి మీరు ఎంత ఇస్తారనేసి మేము అధికారులను అనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా పనులు చేస్తామమ్మా చెయ్యండి అంటే చాలా పనులు చేసాము. ఎలక్షన్ డ్యూటీలు, కంటి వెలుగు, అట్లాగే పల్స్ పోలియో బిల్లులు, అట్లాగే లెప్రసీ, అట్లాగే 2015 నుంచి టీబీ వచ్చిన పేషెంట్లకు మేము సేవలు అందించినాము. డాట్ ప్రొవైడర్గా పనిచేసిన డబ్బులు కూడా 2015 నుంచి ఇప్పటివరకు రాలేదు. చాలా పెండింగ్లో ఉన్నవి, ఇస్తామంటే మేము చెయ్యము మేడం అని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, మెడికల్ ఆఫీసర్ నుండి మొదలుకుంటే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా ఆశాలను ప్రతిరోజు పిఎస్సీలల్లా, సబ్ సెంటర్లల్లా అందరూ టార్చర్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మీరు సర్వే చేయండి అమ్మా, తప్పదు, మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనేసి అంటూ ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు, ప్రెషర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సర్వే చేయడం మేము చెప్పినాం అధికారులకు. మాకు ఎందుకంటే ఫిక్స్డ్ వేతనం లేదు కాబట్టి మాకు పారితోషికం ఎంత ఇస్తారు అంటే ఫస్ట్ 150 అన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత ఇప్పుడు 600కు వచ్చారు. ఈ 600 కోసము మేము చెయ్యమనేసి అన్నాం. ఎందుకంటే 600కు చూసుకుంటే 4 నెలలు 5 నెలల దాకా మేము వాళ్ళకి సేవలు అందించాలి. ఎవరైతే ఈ బీసీజీ వ్యాక్సిన్కి అర్హులో వాళ్ళని గుర్తించాలి, సర్వే చేయాలి, వాళ్ళకు ఇంజెక్షన్ ఇప్పించాలి, వాళ్ళకు ఫాలోఅప్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉన్నది. ఇది పెద్ద ప్రోగ్రాము. ఎక్కడ లేని విధంగా ఈ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సరే తీసుకురండి, మాకు అమౌంట్ ఇస్తేనే మేము పారితోషికం ఇస్తేనే చేస్తామని మేము డిఎంహెచ్ఓ వారికి చెప్పడం జరిగింది. దానికోసమే ఇప్పుడు డిఎంహెచ్ఓ వచ్చి మరి ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు 2015 నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఏమిస్తారు, ఈ బీసీ సర్వేకి ఏమిస్తారు ఇయర్ చెప్పాలి. అట్లాగే ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. నా పేరు మారెల్ల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.